IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతోంది. బ్యారేజ్ నీటి మట్టం 15.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సుమారు 15,75,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. గోదావరి ముంపులో ఉన్న కోనసీమ లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద గోదావరిలో పడవ బోల్తా పడగా 6గురిలో ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. గల్లంతైన వ్యక్తి ఉడుములంక గ్రామానికి చెందిన చదలవాడ విజయ్ కుమార్ గా అధికారులు గుర్తించారు. వరద ప్రభావం పెరగడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 15 రోజులుగా 4 గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణిస్తున్నారు. తమకు శాశ్వత పరిష్కారం కావాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కూడా వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, గోదావరి వరద ఉధృతి గంటగా కూడా పెరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక ఒక అడుగు మేర అయితే మాత్రం గోదావరి నీటి మట్టం అయితే పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 175 గేట్లు ఎత్తి సుమారుగా 15,75,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 15.75 అడుగుల నీటి మట్టానికి అయితే మాత్రం చేరుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఎగువ ప్రాంతాన్ని నుంచి వచ్చిన నీటిని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అయితే మాత్రం వదులుతున్నారు. ప్రస్తుతానికైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నుంచి గోదావరి నది అయితే మాత్రం 4 పాయలుగా విడిపోతుంది. గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతయి. ప్రస్తుతానికైతే మనం గౌతమి నది పరివాహక ప్రాంతం దగ్గర అయితే ఉన్నాం. కోటిపల్లి రేవు దగ్గర అయితే మనం ఉన్నాం. దీనికి సంబంధించి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వరద ప్రవాహం అయితే వచ్చిన వరద నీరంతా కూడా సముద్రంలోకి అయితే మాత్రం వెళ్తున్న ప్రవాహం అయితే మాత్రం చూస్తున్నాం. చాలా వేగంగా కూడా ముందుకు దూసుకుని వెళ్తుంది. అయితే ఇటు కాటన్ బ్యారేజ్ దగ్గర నుంచి మొదలుకొని ఇటు కోనసీమ ప్రాంతం అంతా కనుక చూసుకుంటే కనుక నది పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ముప్పు ప్రాంతాల్లో అయితే మాత్రం ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక పి గన్నవరం నియోజకవర్గంలో ఈ ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. గంటి పెదపూడి వద్ద 4 గ్రామాలకి అంటే వరద ప్రవాహం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కోనసీమ ప్రాంతంలో మొదటి మునిగిపోయే ముంపుకు గురయ్యే ప్రాంతం ఏదైతే ఉందో అది గంటి పెదపూడి ప్రాంతం. ఆ ప్రాంతంలో 4 గ్రామాలకి అయితే మాత్రం పూర్తిగా రాకపోకలు 15 రోజుల నుంచి కూడా నిలిచిపోయిన పరిస్థితి. 15 రోజుల నుంచి కూడా కేవలం నాటు పడవ మీదే ప్రయాణం కూడా సాగిస్తున్నారు. ఈ రోజు ఒక ప్రమాదం కూడా చోటు చేసుకుంది. 6గురు ప్రయాణిస్తున్న నాటు పడవ అయితే మాత్రం ప్రమాదం సుడిగుండాల మధ్యలో చిక్కుకుని ప్రమాదానికి గురయ్యే పడవ బోల్తా పడిన పరిస్థితి ఉంది. ఒకరు గల్లంతైనట్లు కూడా తెలుస్తుంది సంజయ్. అయితే దీనికి సంబంధించి కేవలం అంటే కోనసీమ ప్రాంతంలో ముప్పు ప్రాంత ప్రజలందరినీ కూడా సహాయ చర్యలు అందించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు కొత్తపేట, పి గన్నవరం, రాజోలతో పాటు ముమ్మిడివరం నియోజకవర్గాల్లో ప్రధానంగా అయితే మాత్రం ముప్పు ప్రాంతాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇటు రామచంద్రపురంలో కూడా పరిసర అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు కూడా సూచించారు. అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా 15,75,000 క్యూసెక్ల నీటిని అయితే రావడం జరిగింది. మరింతగా భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రవాహం అంతా కూడా తిరిగి కోనసీమ లంక గ్రామాల ప్రజల పరిసర ప్రాంతం వైపుగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారుగా 20 లక్షల క్యూసెక్ల నీటి కనుక పెరిగితే కనుక లంక గ్రామాలు కూడా పూర్తిగా కూడా నీట మునిగే అవకాశం ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక సుమారు 40 గ్రామాల కోనసీమ ప్రాంతంలో సుమారు 40 గ్రామాలకైతే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం ఇటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇటు కోనసీమ ప్రాంతం కావచ్చు, ఈ 2 ప్రాంతాలపైన కూడా ఈ వరద ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇటు కాకినాడ జిల్లా, ఈ 4 జిల్లాల కలెక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతానికి మనం కోటిపల్లి రేవు దగ్గర అయితే ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల బృందం కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే
ఉన్నాయో ఆ ప్రాంతాలు అన్నట్లో కూడా ఆ నష్టాన్ని చూసేందుకు ఆ బాధితులను పరామర్శించేందుకు కూడా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఈ కోటిపల్లి పరిసర ప్రాంతానికి అయితే మొత్తం మంత్రులు కూడా రానున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడుతో పాటు డిజాస్టర్ మినిస్టర్గా ఉన్న వంగలపూడి అనితతో పాటు పార్థసారథి ఈ 4 మంత్రుల బృందం అయితే మాత్రం మరి కాసేపట్లో ఇక్కడికి రానుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఈ వరద ప్రభావాన్ని కానీ పరిస్థితులు కానీ తట్టుకునేందుకైతే మాత్రం అధికార యంత్రాంగాన్ని అంతటి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిందని చెప్పుకోవచ్చు. అధికారులందరూ కూడా అప్రమత్తమైన వాటికి సహాయ చర్యలు కూడా అందించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్, పరిస్థితుల ప్రకారం ముంపుకు గురైనటువంటి గ్రామాలకు అసలు ఎప్పుడు తెరప వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది అనుకోవాలి. సంజయ్, అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణం కావచ్చు, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వరద ప్రభావం అంతా కూడా చివరగా కోనసీమ ప్రాంతంలో అయితే పడనుంది. అయితే ప్రస్తుతానికి భద్రాచలం వద్ద ఇంకా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మరి అంటే ఈ ప్రవాహం అంతటే కూడా కోనసీమ ప్రాంతం అంటే లంక గ్రామాలన్నింటినీ కూడా ముంచేసి ముప్పుకు అయితే మాత్రం గురైనని చెప్పుకోవచ్చు. మరొక 10 నుంచి 15 రోజుల్లో అయితే మాత్రం బయటపడే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే వరద వెళ్ళిన తర్వాత వరదతో పాటు అంటే ఈ బాధితులు ముంపుకు గురైన బాధితులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం బాసటగా ఆసరగా నిలిచే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయినప్పటికీ అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావచ్చు. ఈ నారుమళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. ఇటు రైతుల పరంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయారు, అటు ముంపుకు గురైన కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బయటకు రావాలంటే కనీసం 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా పట్టే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సంజయ్, రైట్ సతీష్.